బాగా రాత్రి అయింది అని ఊహించుకోండి. మీరు హైవే మీద ఒంటరిగా కారు నడుపుతున్నారు. వర్షం పడేలా ఉంది. రేడియోలో పాటలు కూడా వస్తున్నాయి. అంటే వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా మీ కారు పాడైపోతుంది. కొద్ది కొద్దిగా నెట్టుకుంటూ కారును హైవేకు ఒక మూలగా తీసుకొచ్చి నిలుపుతారు. చుట్టుపక్కల కార్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా రక్షిస్తారననే ఆశలైతే ఉన్నాయి. ఎవరైనా వచ్చి కాపాడుతారని మీరు చేయి చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమని ఆలోచిస్తున్నారు? ఏమవుతుంది? కథ చెబుతున్నారు. ఇది ఒక హారర్ ఛానల్. ఇక్కడ ఏమేం జరగటానికి అవకాశాలున్నాయి? జిన్నాత్ వస్తుందా? లేదా ఏదైనా మాయ జరగబోతుందా? ఎవరైనా దెయ్యం లేదా భూతం వచ్చి చూస్తుందా? ఏమిటిది? ఇది వేలాది అవకాశాలు ఉన్న ప్రదేశం. మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈ కథలో అలాంటి మలుపు ఒకటి రాబోతోంది. కానీ ఆ సమయంలో కథ కొంచెం భిన్నంగా ఉండబోతోంది. మరియు అదే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్ మరియు మిస్టీరియస్ వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మరొక ముఖ్యమైన విషయం ఉంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీరు కామెంట్ చేస్తే అవన్నీ చూడటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మీరు లైక్ చేస్తే మరింత ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఛానల్ను లైక్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ముందుగా నేను మీకు ఒక విషయం చెబుతాను. ఈ వీడియో నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించిన కథ. నేను అతని పేరు చెప్పలేను. అందుకోసం మనం అతన్ని ఆకాష్ అని పిలుద్దాం. ఆకాష్ 24 ఏళ్ల కుర్రాడు. అతను ఇంజనీరింగ్ జాబ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. నెలకు 1-2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవల అతను ఒక కారు కూడా కొన్నాడు. అంటే అతని జీవితం చాలా బాగా సాగుతోంది. తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. వాళ్లకు సొంత ఇల్లు ఉంది మరియు అతను చాలా బాగా స్థిరపడ్డాడు. అలా ఒకరోజు అతను తన స్నేహితులతో కలిసి కూర్చుని ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈరోజు గురువారం, రేపటి నుండి లాంగ్ వీకెండ్, శుక్రవారం కూడా సెలవు, ఆపై శని ఆదివారాలు, కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్దామని. అప్పుడు వారిలో అరుణ్ అనే స్నేహితుడు, సరే ఒక పని చేద్దాం, మనం కర్జత్ వెళ్దాం. మా నాన్నగారు ఇటీవల కర్జత్లో ఒక ఫామ్ హౌస్ తీసుకున్నారు, కాబట్టి మనం అక్కడికి వెళ్దామని అన్నాడు. అప్పుడు వారిలో ఉన్న సిద్ధార్థ్, అరే యార్, కానీ ఎలా వెళ్తాం? ఫ్లైట్లో అయితే వెళ్ళలేం కదా అని అడిగాడు. దానికి అరుణ్, నా దగ్గర కారుంది, కారులో బయలుదేరదామన్నాడు. అప్పుడు సిద్ధార్థ్, అరే వద్దురా, నీది సెడాన్ కారు, అందులో 4 మాత్రమే అడ్జస్ట్ అవ్వగలరు, 5 రాలేరు, మనం 5 ఉన్నాం, ఎలా వెళ్తాం అని అన్నాడు. ఆ తర్వాత ఆకాష్ ఏమన్నాడంటే, నేను కూడా ఈ మధ్య కారు కొన్నాను, కాబట్టి ఒక పని చేస్తాను, నా కారును నేనే డ్రైవ్ చేసుకుని వస్తాను, ఎలాగూ అక్కడ వస్తువులు పెట్టుకోవడానికి కూడా అవసరం పడవచ్చు కదా అన్నాడు. అప్పుడు అరుణ్, సరే, మా ఫామ్ హౌస్లో పార్కింగ్ కూడా దొరుకుతుంది, కాబట్టి సమస్య లేదు. ఒక పని చేద్దాం, ఈరోజే గురువారం, ఈరోజు రాత్రే బయలుదేరుదాం. అలా చేస్తే రేపు పగలంతా మనకు దొరుకుతుంది అన్నాడు. రాత్రి అవుతుంది మరియు అందరూ కర్జత్ కోసం బయలుదేరుతారు. అందరూ ఎవరి కార్లలో వారు కూర్చున్నారు. అరుణ్ తన కారులో కూర్చున్నాడు. అరుణ్, సిద్ధార్థ్ మరియు మిగతా 2 అందులో ఉన్నారు. మరోవైపు ఆకాష్ కూడా తన కారులో వెళ్ళి కూర్చున్నాడు. అంతా సవ్యంగా సాగుతోంది. రాత్రి అవుతోంది. వాతావరణం చాలా బాగుంది. మరియు ఇప్పుడు అతను కారును కొంచెం ముందుకు తీసుకువెళ్ళాడు. 1 గంట గడిచిపోయింది. ఆ తర్వాత కర్జత్ హైవే రాగానే ఆకాష్కు సిద్ధార్థ్ నుండి కాల్ వచ్చింది. సిద్ధార్థ్ కూడా అరుణ్ కారులోనే ఉన్నాడు. సిద్ధార్థ్ ఇలా అన్నాడు, ఆకాష్ విను, ముందు దారి చాలా అధ్వాన్నంగా ఉంది. ఇక్కడ మా వైపు వర్షం కూడా అప్పటికే మొదలైంది. కాబట్టి నీ వద్దకు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. జాగ్రత్తగా నడుపు. ఎలాగూ నీది కొత్త కారు కాబట్టి దానికి ఏమీ కాకుండా చూసుకో. దానికి ఆకాష్, అరే భాయ్, నేను బాగా అనుభవం ఉన్న డ్రైవర్ను, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు కూర్చున్న కారు ఉంది కదా, ఇంతకు ముందు నేను దాన్ని నడిపేవాడిని, నాకు నేర్పించకు. వాతావరణం చాలా బాగుంది యార్, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చింతించకు, ఎంజాయ్ చేసుకుంటూ వస్తాను, మంచి పాటలు కూడా వింటున్నాను అన్నాడు. ఆ మాటలు విని సిద్ధార్థ్ అక్కడే ఫోన్ పెట్టేస్తాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది. కానీ ఈసారి అరుణ్ మాట్లాడుతున్నాడు. అరుణ్ ఏమన్నాడంటే, బాయ్, నువ్వు సిద్ధార్థ్తో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ స్పీకర్లో ఉంది, ఇప్పుడు కూడా స్పీకర్లోనే ఉంది. మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించావు. నీకు తెలియదు, ఈ దారి మనం వెళ్ళడానికి అస్సలు అనువైనది కాదు. త్వరగా చేరుకోవాలని మనం ఈ హైవే గుండా వెళ్తున్నాం. చూడు, చుట్టుపక్కల పెద్దగా వాహనాలు కూడా లేవు. అందుకే నీకు నిజమంతా చెబుతున్నాను.
ఈ దారిలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, సరేనా? ప్రమాదాలు ఎలా ఉంటాయంటే ప్రాణాలతో ఎవరూ బయటపడలేరు. బాయ్, ఇక్కడ చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతాయని చెబుతారు. ఎవరైనా కారు ముందుకు వచ్చేస్తారు, ఎప్పుడైనా ఎదురుగా వచ్చేస్తారు. దానివల్ల మనిషి చనిపోవటం ఖాయం. ఇక మనం ఎంతటి వారం? పైగా బాగా రాత్రి అవుతోంది బాయ్, వర్షం కూడా పడుతోంది. దయ్యాలు భూతాలు కనిపించకపోయినా నీకేమైనా జరగవచ్చు. ఆ తర్వాత ఆకాష్, ఎందుకురా ఇవన్నీ చెబుతున్నావు అన్నాడు. అప్పుడు అరుణ్, కాదు బాయ్, నేను సీరియస్గా చెబుతున్నాను. ఇక్కడికి దగ్గరలోనే బహుశా ఒక చిన్న చెరువు ఉంది. అక్కడ వాళ్ళు శవాలను పారేసేవారట. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతమంతా శపించబడింది. ఇక్కడ ఎప్పుడూ మంచి జరగలేదు. విను, ఇక్కడ కారు మాత్రం అస్సలు ఆపొద్దు అన్నాడు. ఆ తర్వాత ఆకాష్, సరే, ఎవరైనా దెయ్యం భూతం కనిపిస్తే నా కారు ఎలాగూ ఖాళీగానే ఉంది, నిన్ను కలపడానికి తీసుకొస్తానులే అన్నాడు. నేను చెప్పినట్లు అరుణ్ ఫోన్ను స్పీకర్లో ఉంచాడు. అప్పుడు పక్కనున్న సిద్ధార్థ్, బై, దయచేసి ఎగతాళి చేయకు యార్, ఇలాంటి విషయాలను అస్సలు ఎగతాళి చేయకూడదు. నువ్వు నీ చేతులతో పోరాడటానికి వీరు ప్రాణాలతో ఉన్న మనుషులు కారు. మనం మాట్లాడుకుంటున్నది చనిపోయిన వారి గురించి అని అన్నాడు. అప్పుడు అరుణ్, బై చూడు, నేనిక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాను. ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మన కళ్ళ ముందే చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. దీన్ని మనం పట్టించుకోకుండా వదిలేయలేము. మరియు ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగేది కాదు బాయ్, మా ఇరుగు పొరుగు వారితో కూడా ఇలాగే జరిగింది. వారు ఇక్కడి నుండి వెళ్తున్నారు. అప్పుడు కారుకి ఎదురుగా తెల్లటి బట్టలు వేసుకున్న ఒక మహిళ కారు ముందుకు వచ్చేసింది. వీళ్ళు కారు సరిగ్గా ఆపేశారు. దానివల్ల వాళ్ళు బతికిపోయారు. లేకపోతే బాయ్, వారి ప్రాణాలు కూడా పోయేవి. ఈ సంఘటన వారితో జరిగింది, మనతో జరగదు అని కాదు. నేను నీకు చెప్తున్నాను, ఎలాగూ ఈ దారి చాలా శపించబడినది యార్ అన్నాడు. అప్పుడు ఆకాష్, యార్, నేను ఒప్పుకుంటే బహుశా వీళ్ళు ఊరుకుంటారేమో, లేకపోతే నన్ను ఇలాగే భయపెడతారు అని మనసులో అనుకున్నాడు. తర్వాత, సరే సరే యార్, తెల్లని బట్టలు ధరించిన మహిళ ఎవరైనా కనిపిస్తే నేను అక్కడ ఆపకుండా వెళ్ళిపోతానులే, జాగ్రత్తగా ఉంటాను, సరేనా? ఇప్పుడు ఫోన్ పెట్టేయండి అన్నాడు. ఆ తర్వాత అరుణ్, సిద్ధార్థ్ ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత కాసేపటికి వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. వర్షం పడటం మొదలవుతోంది. కానీ దాంతోపాటు పొగమంచు కూడా అలుముకుంటోంది. కొంచెం కొంచెంగా పొగమంచు బాగా వస్తోంది. ఇప్పుడు ఆకాష్కు సిద్ధార్థ్ మరియు అరుణ్ కారు కనిపించడం లేదు. దాంతో ఆకాష్ కొంచెం రిజర్వ్ అయ్యాడు. సరే, ఇక వీళ్ళు చుట్టుపక్కల ఉండరు కాబట్టి నాకు ఇప్పుడు నా మీ టైం సరిగ్గా దొరుకుతుంది అనుకున్నాడు. ఇప్పుడు వర్షం చాలా వేగంగా కురవడం మొదలైంది. ఆకాష్కు వర్షం అంటే చాలా ఇష్టం. కారు లోపలుంటే మజా రావటం లేదనుకుని ఆలోచిస్తుండగా దగ్గరలో అతనికి ఒక టీ స్టాల్ కనిపించింది. అంత రాత్రిపూట కూడా ఎవరో తెరిచి ఉంచారు. దాంతో సరే, కొద్దిసేపు కారు ఆపుదాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ టీ అమ్మేవాడితో నాకు ఒక టీ ఇవ్వు అని అడిగాడు. అలా నిలబడి ఆలోచిస్తున్నాడు. బాయ్, నేను కర్జత్ వెళ్ళి అది చేస్తాను ఇది చేస్తాను, నా స్నేహితులు నాతో ఎలా సరదాగా ఆడుకుంటున్నారు, నేను ఇవన్నీ నమ్ముతానని వాళ్ళు అనుకుంటున్నారు అని. సరిగ్గా అదే సమయంలో సిద్ధార్థ్ నుండి కాల్ వచ్చింది. అతను కాల్ లిఫ్ట్ చేశాడు. సిద్ధార్థ్ అక్కడ అరుస్తూ చెప్తున్నాడు, బాయ్, నేను నీకు చెప్పాను కదా మనమంతా చుట్టుపక్కలనే ఉండాలని. ఇప్పుడు మాకేమైందో నీకు తెలుసా? మేము కొద్దిసేపు కారును ముందుకు వెళ్ళి ఆపాం. వెంటనే తెల్లటి దుస్తులు ధరించిన ఒక మహిళ వచ్చి మా దగ్గర నిలబడింది. నాకు మరొక జన్మని ఇవ్వండి అని ఏడవడం ప్రారంభించింది. నేను చనిపోయాను, నేను చనిపోయాను, నన్ను ఎవరైనా కాపాడండి, నేను చనిపోయాను, నేను మళ్ళీ బతకాలి, నేను మళ్ళీ బతకాలి, నేను చనిపోయాను అంటూ అలా అరుస్తూ ఏడవడం ప్రారంభించింది. మేము ఎలాగోలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా కారులో కూర్చున్నాం. మరియు మేము కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ అది స్టార్ట్ కాలేదు. ఆ మహిళ మాకు ఏమీ చేసిందో తెలియదు. ఆమె మా కారు అద్దం దగ్గరకు వచ్చి చేతులతో బాదుతూ ఏడుస్తూనే ఉంది. భాయ్, నేను నీకు చెబుతున్నాను, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. భాయ్, ఇక్కడ ఎవరైనా మనిషి కనిపించినా, ఎవరు ఏది ఇచ్చినా అస్సలు నమ్మవద్దు భాయ్ అని చెబుతూనే ఫోన్ కట్ చేశాడు. మరోవైపు ఆ టీ అమ్మేవాడు ఆకాష్కు టీ ఇవ్వటానికి వస్తాడు. ఆకాష్ అతని వైపు చూసి, వద్దు 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 వద్దు, నేను టీ తాగను, మీరు ఇది ఉంచుకోండి, దానికి ఎంత అయిందో ఆ డబ్బు నేను మీకు ఇస్తాను, కానీ నేను వెళ్తున్నాను, నాకు ఈ టీ అస్సలు వద్దు అని చెప్పాడు. వాడు, సరే బాబు, 10 రూపాయలు అయ్యాయి అంటాడు. ఆకాష్ అతని చేతిలో 20 రూపాయలు పెట్టి అక్కడి నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటాడు. వర్షం చాలా ఎక్కువగా కురుస్తుండటంతో ఇప్పుడు అతను కారును కూడా నడపలేకపోతున్నాడు. అలా కారులో చాలా సైలెంట్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఏమీ చేయాలి అని మాత్రమే అతను ఆలోచిస్తున్నాడు.
నేను కారు నడపలేను, ఇక్కడ నేను ఏమీ చేయలేను. వర్షం అంత వేగంగా పడుతోంది, దారి ఎంత ఊహించనిదిగా ఉందంటే ముందుకు ఏమొస్తుందో అర్థం కావటం లేదు. ఏదైనా వాహనం రావచ్చు, ఏదైనా జంతువు లేదా ఏదైనా వేరే వస్తువు నన్ను ఎత్తుకుపోయేంత ప్రమాదకరమైన శక్తి రావచ్చు. దానివల్ల నేను నా మోక్ష మార్గంలో కూడా నడవలేను అని. సరిగ్గా అదే సమయంలో అతని కారు అద్దంపై ఎవరో గట్టిగా కొట్టడం ప్రారంభించారు. ఆకాష్ ఎవరో కూడా చూడకుండా వేగంగా కారును యాక్సిలరేట్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్తాడు. అతను కారును ఎక్కడ నడుపుతున్నాడు, ఎటువైపు లెఫ్ట్ రైట్ తీసుకుంటున్నాడు అనేది అతనికే అర్థం కాలేదు. ఆ మహిళ ఇక్కడికి రాలేదు కదా అని అతను రొప్పుతూ ఉన్నాడు. అతను అందరికీ కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరి కాల్ కనెక్ట్ కావటం లేదు, నెట్వర్క్ రావటం లేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. నేను కర్జత్ వెళ్ళాలా లేక తిరిగి ముంబై వెళ్ళిపోవాలా? నేనేం చేయాలి? ముంబై వెళ్ళలేను, నాకు దారి తెలియదు. ఇంటర్నెట్ పనిచేయటం లేదు, నెట్వర్క్ కూడా సరిగ్గా రావటం లేదు. ఏం చేయాలి నేను? చాలా ప్రయత్నాల తర్వాత అతనికి సరైన దారి దొరుకుతుంది. అతను తిరిగి హైవే పైకి వస్తాడు. హైవే పైకి రాగానే అతని ఫోన్లో నెట్వర్క్ వస్తుంది. అతని ఫోన్లో ఎన్నో నోటిఫికేషన్లు ఒక్కసారిగా నిండిపోయాయి. చూస్తే సిద్ధార్థ్ నుండి 10 కాల్స్ ఉన్నాయి. అరుణ్ నుండి కనీసం 12-13 కాల్స్ వచ్చాయి. అతని కుటుంబ సభ్యుల నుండి కూడా చాలా కాల్స్ వచ్చాయి. వెంటనే నేరుగా సిద్ధార్థ్కు కాల్ చేశాడు. బాయ్, ఏమైందో తెలుసా? నేను నా కారులో అలా కూర్చుని ఉన్నాను. ఎవరో వచ్చి అద్దంపై గట్టిగా కొట్టడం ప్రారంభించారు యార్. నేను చాలా భయపడ్డాను బాయ్. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే అని అన్నాడు. అతను ఇదంతా చెబుతుండగానే సిద్ధార్థ్, అరే నిన్ను ఫూల్లీ చేశాం. ఇక్కడ అలాంటిదేమీ లేదు యార్. త్వరగా రా, మేమిక్కడ కర్జత్ ఫామ్ హౌస్కు చేరుకున్నాము. రా యార్, మేము సరదాగా ఆడుకున్నాం. దారిలో అలా జరుగుతుందా ఏంటి? పిచ్చివాడివయ్యావా నువ్వు? అలాంటిదేమీ లేదు, పద తొందరగా రా. మరొక విషయం, నీ లైవ్ లొకేషన్ మాకు పంపించు. కారు పాడైపోవటం లాంటిది ఏమైనా జరిగితే మమ్మల్ని పిలువు అన్నాడు. అప్పుడు ఆకాష్కు కొంచెం ఊరట కలుగుతుంది. అమ్మయ్యా, అలా ఏమీ లేదు కదా, అనవసరంగా ఇంత ఆలోచించాను అనుకుని మళ్లీ కారును సరిగ్గా నడపడం ప్రారంభిస్తాడు. కొద్దిసేపటి తర్వాత కారు కొంచెం ముందుకు వెళ్ళగానే దారి మళ్లీ నిర్మానుష్యంగా మారుతుండటంతో అతని భయం మళ్లీ రావటం మొదలైంది. ఒకవేళ వీళ్ళు సరదాగా అంటున్నా నిజంగానే ఇక్కడ తెల్లటి బట్టలు వేసుకున్న మహిళ తిరుగుతూ ఉంటే? అలా ఎందుకు జరగకూడదు? బహుశా వీళ్ళు నన్ను శాంతపరచడానికే ఇలా అబద్ధం చెప్తున్నారేమో. ఇవన్నీ నిజంగానే ఇక్కడ ఉంటే ఆ తెల్లటి బట్టలు ధరించిన మహిళ ఇక్కడ తిరుగుతుండొచ్చు కదదా, నా చుట్టుపక్కలనే ఎక్కడైనా తిరుగుతూ ఉండొచ్చు అని ఆలోచిస్తున్నాడు. అతను ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అతని కారుకు ఎదురుగా ఒక జంతువు వచ్చి నిలబడుతుంది. అతను కారును కుడివైపు తిప్పేయడంతో వెళ్ళి ఒక చెట్టును ఢీకుంటుంది. అతని తలల నుండి విపరీతంగా రక్తం కారడం మొదలవుతుంది. కానీ అతను చనిపోయేంత లేదా స్పృహ తప్పిపోయేంత దెబ్బ తగలలేదు. అతను పర్వాలేదు, కనీసం ఆసుపత్రి వరకైనా వెళ్ళగలను అన్నట్లుగా ఉన్నాడు. కానీ అతను కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే కారు స్టార్ట్ కాలేదు. వర్షం కూడా చాలా బలంగా కురుస్తోంది. అతను కారు దిగి చూసేసరికి చాలా వాహనాలు వస్తున్నాయి. రాత్రి 2:30 లేదా 3 గంటలు అవుతున్నా ఎవరైనా వచ్చి తనను కాపాడతారని ఆశించాడు. ఏదైనా కారు వచ్చి తనను కాపాడాలని చెయ్యి ఊపుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి వెనుక నుండి ఒక గొంతు వినిపిస్తుంది, మీకు ఏదైనా సహాయం కావాలా అని. ఆకాష్ వెనక్కి తిరగగానే నేరుగా నేలపై పడిపోతాడు. మసకబారిన అతని కళ్ళతో తెల్లని దుస్తులు ధరించిన ఒక మహిళ కిందకి వంగి అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తోందని మాత్రమే అతను చూడగలుగుతున్నాడు. ఆమె అతని ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తోందో లేదా ఇంకేదైనా చేయడానికి ప్రయత్నిస్తోందో. అక్కడికక్కడే ఆకాష్కు గుండెపోటు వస్తుంది మరియు అతను అక్కడే గిలగిలలాడుతూ స్పృహ తప్పిపోతాడు. మరుసరి ఆకాష్ కళ్ళు తెరిచేసరికి అతను ఆసుపత్రి పడకపై పడుకుని ఉన్నాడు. డాక్టర్ వచ్చి నేరుగా మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్లో అరుణ్ పేరు రాసి ఉంది, అతను బయట వచ్చాడు, లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు. అప్పుడు ఆకాష్ అవును, అతన్ని లోపలికి పంపించండి అంటాడు. అరుణ్ వచ్చి ఏమైంది నీకు అని అడుగుతాడు. అప్పుడు ఆకాష్ ఇలా అంటాడు, తెలీదు, మీరు చెప్పిన మాటలన్నీ నా బుర్రలో గట్టిగా నాటుకుపోయాయి. అక్కడ ఎలాంటి దెయ్యం భూతం లేకపోయినా, అక్కడ ఎవరూ తెల్లటి బట్టలు వేసుకోకపోయినా, బహుశా తెల్లటి బట్టలు లాంటివి వేసుకున్న ఒక మనిషి నాకు కనిపించింది. నాకు సహాయం చేయాలనుకున్న ఒక మహిళ ఆమెను చూడగానే నేరుగా నీ మాటలే నా బుర్రలోకి వచ్చి తగిలాయి. అక్కడే నాకు గుండెపోటు వచ్చింది. పాపం ఆమె మంచి మహిళ యార్, నాకు సహాయం చేయాలనుకుంది. బహుశా ఆమె నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందేమో యార్. మీరైతే ఇంత ఆలస్యంగా వచ్చారు.
పక్కనే నిలబడి ఉన్న డాక్టర్ ఏమన్నాడంటే, నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఏ మహిళ రాలేదు. ఒక ఖాళీ అంబులెన్స్ ఆ మార్గం గుండా వెళ్తోంది. అది మా ఆసుపత్రిదే. వాళ్లే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. అక్కడ ఎలాంటి మహిళ లేదు అన్నాడు. ఆ మహిళ బతికుందా లేక చనిపోయిందా అనే ఆలోచనలో ఆకాష్ ఇప్పటికీ ఉన్నాడు. ఆ మహిళే అతన్ని కాపాడిందా లేదా ఆ అడవిలో అతన్ని చనిపోవటానికి వదిలేసిందా? ఆకాష్ పూర్తిగా కోలుకున్నాడు, కానీ ఏది నిజం ఏది అబద్ధం అనే విషయంలో అతను ఇప్పటికీ తేడాను గుర్తించలేకపోతున్నాడు. మరియు ఈరోజు ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, కథల భయంతో మీరు ఎంతగానో భయపడిపోకండి, లేకపోతే మీ జీవితమంతా భయంతో నిండిపోతుంది. మీ చుట్టుపక్కల ఒక పావురం ఎగురుతూ వెళ్తున్నా దాన్ని చూసి కూడా మీరు భయపడే పరిస్థితి మీ జీవితంలో రాకూడదు. కాబట్టి మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి. ఎందుకంటే ఆకాష్ను కథల వల్ల కలిగిన భయం ఎంతగా భయపెట్టిందంటే, బహుశా ప్రాణాలతో ఉన్న ఒక మహిళను చూసి కూడా అతను ఎంత భయపడిపోయాడంటే అతనికి గుండెపోటు వచ్చింది. కాబట్టి దీనికోసం ఈరోజు ముగింపులో నేను చెప్పేది ఏమిటంటే, అప్రమత్తంగా ఉండండి మరియు వివేకంగా కూడా ఉండండి. నా తదుపరి హారర్ కథలో కలుద్దాం. ధన్యవాదాలు.